హాయ్ అండి. లేత సొరకాయ అండి. ఆనపకాయ కూడా అంటారు కదా! ఇది ఒక్కసారే వండుకోవాలంటే కష్టం కదండీ! తినడానికి ఇబ్బందిగా ఉంటది. అందుకే మనం ఇలా లేతగా ఉన్నప్పుడు తెచ్చుకున్న వెంటనే కొంచెం పచ్చడి చేసుకొని ఉంచుకున్నామంటే ఒక వారం రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా మనకు బావుంటదండి. పెరుగన్నంలో గాని అదిని. మిగతా సగం మనం కూర గాని, లేదా సాంబార్‌లోకి గాని, లేదా నువ్వుల గుండ వేసుకొని చేసుకున్నా చాలా బావుంటది. ఇప్పుడైతే నేను కొంచెం పచ్చడి చేస్తున్నాను. ఆనపకాయ పచ్చడి చేసేటప్పుడు మాత్రం ఆనపకాయ చాలా లేతగా ఉండాలండి. మనకి పైనున్న తొక్క మాత్రం దళసరిగా ఉండకూడదు. చాలా లేతగా ఉండాలి. తొక్కతోనే పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటదండి. అదే దళసరిగా అయితే బాగోదనమాట. ఇక చూసారు కదా! ఈ కలర్‌లో ఉండి ఇలా లేతగా ఉంటే చాలా బావుంటది. ఇది బాగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకున్నానండి. చూసారు కదా! ఆనపకాయ ఇలా మనం గోరుతో నొక్కితే గోరు గుచ్చుకోవాలి. అంత లేతగా ఉండాలండి. ఆనపకాయ ఎక్కువ నిల్వ ఉండాలన్నా, ఓ 2, 3 రోజులు ఉండాలన్నా ఇలా ఇలాగ పై తొడుము తీసుకొని ఉంటే ఆనపకాయ నిల్వ ఉంటదటండి. ఎన్ని రోజులైనా సరే. చూసారు కదా! లేతగా ఉంది. నేను ఈ విధంగానే తొక్కలతోని ముక్కలు చేసుకుంటున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే సరిపోతుంది. అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఒక్కోటి వేపుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. దీంట్లో పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఆనపకాయ కొంచెం చప్పదనం ఉంటది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. వీటిని ఇలాగా సగానికి కట్ చేసుకుంటే పేలకుండా ఉంటాయి కదండి. ఇలా ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ ఆనపకాయ ముక్కలండి ఇలాగే మనం కొంచెం అటు సిమ్లో కాకుండా హైలో కాకుండా మధ్యలో పెట్టుకుని వేపుకోవాలి. మూత అయితే పెట్టకూడదు. మూత పెట్టామంటే మెత్తబడిపోతుంది ముక్క. ఇలా నూనెలోనే వేగాలన్నమాట. చూసారు కదండి ఆనపకాయ ముక్కలు ఇలా పచ్చిమిర్చి ఎలా వేగినాయో ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుంటాను. ఈ ఆనపకాయ ముక్కలు అయితే బాగా చల్లారాలండి. వేడిగా అయితే మిక్సీ చేయకూడదు. అలా మిక్సీ చేసామంటే జారుగా మరి మెత్తగా అయిపోతుంది అనమాట. చల్లారి పెట్టాక మనం మిక్సీ చేస్తే మనకి కొంచెం గట్టిగా ఉంటది పచ్చడి అన్నది. ఈ ముక్కలు కంప్లీట్ గా చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోని ఒక్క అర నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటున్నానండి. నానబెట్టుకున్నాను. ఈ పచ్చడికి సరిపడా కళ్ళుప్పు తీసుకుంటున్నాను. ఇవన్నీ మిక్సీ చేసుకుందామండి. ఇది కొంచెం మరీ ఎక్కువగా తిప్పేసుకుంటే మరీ మెత్తగా అయిపోద్ది. కొంచెం ఆగుతూ మనం తిప్పుకోవాలి. ఇందులో ఉప్పు అనేది ఇప్పుడు చెక్ చేసుకోవాలండి. కొంచెం ఉప్పు పడుతుంది. నేను సాల్ట్ వేసేస్తున్నాను. ఆల్రెడీ మిక్స్ అయిపోయింది కాబట్టి ఇదైతే తొందరగా కలిసిపోతుంది కదా. చూసారు కదండి ఇలా కచ్చపచ్చగా మనకి చిన్న ముక్క లాంటిది ఉంటే చాలా బాగుంటది అనమాట. మరీ మెత్తగా ఉన్నా బాగోదు. ఇలాగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. పచ్చడి అయితే పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం అండి. ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఆవాలు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు, ఎల్లుల్లిపాయలు ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే జీలకర్ర వేసుకుందాం. అలాగే చిన్నగా తరుక్కున్న ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకుందాం అండి. ఈ పచ్చడిలోకి ఇంగు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. పసుపు వేసుకుందాం. కలర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు పోపు అదే పెట్టేసుకున్నాక స్టవ్ ఆపేసుకున్నాం కదండి. గోరువెచ్చగా ఉంది కదా. ఇప్పుడు పచ్చడి వేసి కలిపేసుకుందాం. ఈ పోపు అంతా పచ్చడికి పెట్టేలా కలిపేసుకుందాం అండి. ఇది బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కొంచెం దీనిపైన కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి ఆనపకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి కూడా అంటారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ పచ్చడి మీరు ఇలా చేసుకుని 1 వీక్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పాడవదు. పెరుగన్నంలో కానీ లేదంటే వేడివేడి అన్నంలో చక్కగా కొంచెం పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అమృతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.